కెరూబులు దేవుని సింహాసనాన్ని మోసేవారిగా తెలుస్తుంది. ప్రార్థించటము, ఆరాధించటము అని అర్థము. కెరూబులు దేవునికి హాజరయ్యే స్వర్గపు జీవులుగా వర్ణించారు. వాటికి 4 రెక్కలు 6 రెక్కలు ఉండవచ్చు. వాటి రెక్కలు 20 మూరలు విస్తరించాయి ఉండవచ్చు. 4 ముఖాలు ఉండవచ్చు. వారికి చాలా కళ్ళు ఉన్నాయని చెప్పడం జరిగింది. రథము మరియు చక్రాలతో సంబంధం ఉండొచ్చు. ఒక వివరణలో చేతులు ఉన్నట్లు చెప్పబడింది. కెరూబుల గురించి ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును వెళ్ళగొట్టి ఏదేని తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోయే మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలువజేసెను. యెహెజ్కేలు 10వ అధ్యాయం పూర్తిగా కెరూబుల కింద ఉంది. కెరూబు కింద ఉన్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్య నిప్పులు చేతుల నిండా తీసుకుని పట్టణం మీద చల్లమని యెహోవా కెరూబులకు సెలవిచ్చెను.